హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా చిన్ని పనులు వీడియో పెడుతున్నాను. వంట చేస్తున్నానండి. పని అమ్మాయి అయితే పాత అమ్మాయి వస్తుందండి. వారం 10 రోజులుగా మీకు చెప్పడం మర్చిపోయాను. వారం 10 రోజులుగా అమ్మాయి వస్తుందండి. ఇంకొక 500 పెంచి రమ్మని చెప్పాను. వస్తాననిందండి. అంటే ఇప్పుడు నెలకి మనకు 2500 పడుతుందండి. అమ్మాయి క్లీన్గా చేసేసి వెళ్తుందండి. అది పడింది, చేయి నొప్పి అన్నాను కదా, తగ్గింది, వస్తాననింది. వస్తుందండి. ఇప్పుడు కొంచెం నాకు రిలాక్స్గా ఉంది. అమ్మాయి వచ్చి అన్నీ చేసి పెట్టేసిపోతుంది. నేను ఆ అమ్మాయి వచ్చి అసలు లేయలేకపోతున్నాను. ఆ అమ్మాయి వచ్చి అన్నీ క్లీన్ చేసి పెట్టేసి వెళ్తోంది. అమ్మాయి వెళ్ళిన తర్వాత ఇంక వంట టైం అయిందని నేను లేసి వచ్చి అంటే టిఫిన్ అయిపోయిన తర్వాత ఈ అంట్లు కడిగిన అంట్లన్నీ సర్దుకుంటున్నానండి. అన్నీ దాంట్లో స్టాండ్లో వేసేసి వెళ్ళిపోతుంది కదా, అవన్నీ ఆరినాయని ఎండకి అలాగా ఎంత తడి ఉన్నా కానీ అలాగ పీల్చేస్తుందండి. ఎండలు అంత తీవ్రంగా ఉన్నాయి రేణిగుంటలో. బాగా ఎండలో పెడితే ఎట్లా ఆరిపోతాయో అలా ఆరిపోయినాయండి గిన్నెలు. ఉదయం 7:30 8 కడిగింది అమ్మాయి గిన్నెలు. నేనైతే 10:30కి సర్దుతున్నానండి. ఎంతగా ఎండ ఉందంటే ఎంత తడి కనిపించినా అలా పీల్చి పడేస్తుందండి. బట్టలు కూడా అరగంటలో ఆరిపోతున్నాయండి. ఎంత మందపాటి బట్టలు, ప్యాంట్లు, అలాంటి జీన్స్ ప్యాంట్లు, బెడ్షీట్లు అలాంటివి ఆరేస్తే మందపాటివి అలాగ ఆరిపోతున్నాయండి అరగంట లోపల. అంత ఎండ తీవ్రత ఉంది చూడండి రేణిగుంటలో. ఎంత టెంపరేచర్ ఉందో ఏమో తెలియదు కానీ అసలు నీరసం వచ్చిన ఇంట్లో ఉండే మనకే, నాకైతే నీరసం వచ్చినట్లు అయిపోతుంది. పడుకునేస్తున్నాను గమ్మని ఎండ వేడికి. ఇటుపక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. సౌండ్లు వస్తున్నా కానీ ఆ చల్లదనం కూడా అనిపించడం లేదండి. వాళ్ళు నీళ్లు పడుతూ ఉంటారు కదా ఇండ్లకు, ఆ చల్లదనం కూడా అనిపించడం లేదు. వేడి సెగలు కొడుతోంది. మన ఎదురి వైపు ఎండ సెగ ఎక్కువగా ఉంటుందండి. ఇదిగోండి వంట చేయడానికి బియ్యం కడుగుతూ ఉన్నాను. మేమిద్దరమేనండి. మధ్యాహ్నం అప్పుడు రైస్కి ఇద్దరమే ఉంటాము. ఒకవేళ ఎవరైనా వస్తే ఒక తొలన్నం ముగ్గురు అడ్జస్ట్ చేసుకొని తినేయచ్చు. అందుకని కొద్దిగా కొంచెం ఎక్కువ పెడతాను బియ్యము. మాకిద్దరికి అయ్యి రాత్రికి నాకు, నేనైనా పిల్లాడైనా ఎవరైనా ఒకరిని తినేస్తాము. ఈ చిన్న కుక్కర్లో 3/4 భాగానికి వస్తుందండి రైసు. ఒక గ్లాసు, చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ అలా పెడతాను, సరిపోతుందండి. ఎండలకి అన్నం కూడా తినబుద్ధి కావడం లేదండి. నీళ్లు మజ్జిగ అన్నం తినాలనిపిస్తుంది కూరలన్నీ వదిలేసి. ఈరోజు మా కోడలు కూడా మజ్జిగ పులుసు చేసిందంట, వీడియో పెట్టింది. అది షార్ట్లో పెట్టాను చూడండి తప్పకుండా. ఆనియన్స్ అన్నీ తరిగేసి పోపు పెట్టి తిరగమాత పెరుగులో వేసింది. చల్లగా కమ్మగా ఉంటుందమ్మమ్మ అలా చేసుకుంటే అంటా ఉంది. నేనైతే ఇంకొక రకంగా పెరుగు పులుసు చేస్తాను. రకరకాలుగా చేయొచ్చు కదండి పెరుగు పులుసు. నేను ఒకలాగా చేస్తాను, అమ్మాయి ఒకలాగా చేసింది. ఏదైనా చల్లగా కమ్మగా ఉంటే చాలు కదండి. మనం ఏదైనా సరే టేస్ట్గా ఉంటే తినేయడమే మన పని. ఇక్కడైతే నేను దోసకాయ పప్పు చేస్తున్నానండి. దోసకాయ పప్పు కాంబినేషన్గా క్యాలీఫ్లవర్ గోబీ లాగా వేస్తున్నాను. నిన్న కలిపి పెట్టాను, కొద్దిగా వేసాను కానీ నిన్న వీడియో తీయలేదండి. అది కొద్దిగా ఉండిపోయింది, అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను మిగిలిపోతుందని. మా అబ్బాయి కోసం మిగిలి పెడితే ఎత్తి పెడితే అబ్బాయి నాకు వద్దనేసాడు. అది ఇంక ఈ రోజుకి వేసేస్తున్నాను. ఇంక అది మరీ బాగోదు కదా రెండో రోజుకి అంటే అనేసి వేసేస్తున్నాను. దోసకాయ పప్పు పచ్చిమిర్చి వేసి చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నీ దోసకాయ కట్ చేసుకొని పచ్చిమిర్చి, టమోటాలు, మనకు కావాల్సినంత కారము, పచ్చిమిర్చి, 2 టమోటాలు, పసుపు, చింతపండు వేయనండి. అన్నీ అలా ఉడకబెట్టేస్తాను. ఉప్పు లాస్ట్లో మెదుపుకునేటప్పుడు ఉప్పేసి ఇంగు వేసి పోపు పెడతానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేస్తే. కొంచెం గట్టిగా చేసుకున్నాం అనుకోండి, వేడి వేడి రైస్లోకి పక్కన సైడ్ డిష్గా ఏ ఫ్రై అయినా అడ్జస్ట్ అవుతుందండి, సెట్ అయిపోతుంది దీనికి. నేను ఈరోజు గోబీ చేసి ఇది చేస్తున్నాను. మా వారైతే పెరుగన్నమే తినేద్దాం లేవే, అస్సలు కావడం లేదు ఎండకి అంటున్నారు. మాకు పనిచేసే ఒక అతను చనిపోయినారండి పాపం, మంచి వ్యక్తి అతను. పైనుంచేమో పడి దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉండి చనిపోయినారు. తలకు తగిలిందంటండి దెబ్బ. చాలా బాధ వేస్తుంది ఈరోజు. నాకైతే హెల్త్ బాగలేక వెళ్ళలేకపోయాను. పక్క విలేజ్లోనండి, వారు బండిలో వెళ్ళొచ్చినారు మా వారు. చాలా బాధపడుతున్నారండి. కొన్నేళ్ళు పనిచేశారు మా దగ్గర. ఇంక మళ్ళీ ఏంటంటే సాయంకాలం గన్న వెళ్ళి చూసేసి వస్తాము అనుకుంటా అన్నాను నేను.
ఉదయాన్నే వెళ్ళొచ్చేసారు మా వారు తెలియంగానే. పాపం చాలా బాధపడుతున్నారండి. మంచి వ్యక్తిని కోల్పోయినామంటే మనసుకు బాధ అనిపిస్తుంది కదండి. చెడు వ్యక్తి అంటే చెడు పనులు చేసేవాళ్ళు పోయినాక భూమికి భారం తగ్గింది అంటారు. మంచి వ్యక్తులు పోయారంటే అయ్యో మంచి వ్యక్తులు పోయారే, ఉంటే ఇంకొంచెం మంచి పనులు చేసేవాళ్ళే అంటారు. అంటే మన కర్మలకే కదండి ఆడ మహిమ జరిగింది. కాబట్టి మంచి పనులే మనం చేయగలగాలి. అలా చెప్పుకోవాలండి. చనిపోయినా కూడా పలానా వ్యక్తి మంచి వ్యక్తి చనిపోయినారు అని కీర్తింపు అంటే పేరు వస్తుంది కదండి. అదే మన వెంట వస్తుందండి. పాపము పుణ్యము మనం ఏది చేసుకుంటాం అదే మన వెంట వస్తుంది కదా. ఇదిగోండి దోసకాయ సన్నగా కట్ చేసి వేశాను. కొద్దిగా పచ్చిమిర్చి మాకు సరిపడినంత పచ్చిమిర్చి వేశాను. కొద్దిగా పసుపు, ఒక 2 టమోటాలు కట్ చేసి వేసానండి. అంతే, ఇంకేం వేయలేదు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. పచ్చిమిర్చిలు కట్ చేసి వేయలేదు, అది ఎక్కువ కారం అవుతుందేమో అని అలాగే వేసేసానండి. అలాగే వేసి పోపు పెట్టేసి ఇంక చేసేయడమే వంట. చాలా త్వరగా కూడా అయిపోతుంది. నేనైతే కొంచెం అటు ఇటు స్లోగా చేస్తానులేండి. చేసేవాళ్ళు మా కోడలైతే దనమని అరగంటలో చేసేసి బయట వచ్చేస్తుంది వంట. వాళ్ళ వయసుకి మన వయసుకి తేడా ఉంది కదండి. టమోటాలు 2 కట్ చేసి వేస్తున్నాను. అయితే ప్రతి వ్యక్తికి అండి మహిమ జరిగేది ఎక్కడ, చెడు కానీ మంచి కానీ మహిమ జరిగేది ఎక్కడ అంటే మనందరము కలిసిమెలిసి ఉండి మంచి పనులు చేసి మంచిగా అందరికీ సహాయపడుతూ ఉంటే. వాళ్ళు చనిపోయినారంటే కూడా బ్రతికున్నప్పుడు మెచ్చుకుంటారు, చనిపోయినప్పుడు కూడా మెచ్చుకుంటారండి. అయ్యో పలానా వ్యక్తి చనిపోయినారా అని. అలాంటి మంచి పేరుని తెచ్చుకునే విధంగా మన నడవడికలు ఉండాలండి. అరే పోతే పోయినారులే, వాళ్ళు ఉండి ఉద్ధరించేదే ఉంది అనే మాట మనకు రాకూడదు. ఆ విధంగా మన కర్తవ్యం, మన మాటలు, మన పనులు, మన స్నేహము, మన ప్రేమ అలా ఉండాలండి అందరితో కూడా. అదే నాకు ఇష్టం కూడా. ఒకవేళ నేను చేయలేనంటే చేయలేనని చెప్పేస్తాను. చేయలేను అని ఎప్పుడు నా నోట్లో నుంచి రాదండి. ఎవరైనా సహాయం అడిగితే కూడా చేసేది చూపెడతాను. ఓపిక ఉన్నంత వరకు చేస్తాను. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం అన్నట్టుగా చేస్తాను. అది సక్సెస్ అవ్వాలి అని. అది మంచి సంకల్పంగా మనం చేయగలగాలండి. వాళ్ళు ఒకవేళ మనం చేయలేదంటే మంచిగా మీరు కూడా సహాయపడండి అని చెప్పడంలో తప్పేమీ లేదు కదా. అదే నా అభిమతము. మరి పాపం అతని శరీరం వదిలేసి వాళ్ళ భార్య ఎంత బాధపడుతోంది కదా అనేసి నా మనసులో చాలా బాధగా అనిపించింది. ఇదిగోండి దోసకాయ పప్పు పోపు పెట్టేశానండి. ఇంగు వేసి పోపు పెడితే దోసకాయ పప్పుకు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కాంబినేషన్ అండి. గోబీ చేశాను. ఉంటానండి ఇంకా.